అందరికీ నమస్కారం. ముందుగా ఎస్ఎఫ్ మీడియాకి స్వాగతం. ఎస్ఎస్ఎఫ్ మీడియా వెహికల్ రివ్యూలో భాగంగా ఈరోజు మార్కాపురంలోని శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొపరేటర్ కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు ఎలక్ట్రిక్ బైక్ ఎందుకు వాడాలి? ఎలక్ట్రిక్ బైకులలో జీల్ అసలు ఏ విధంగా ఉంది? దీని ఫీచర్స్ ఏంటి కొంచెం వివరించాలి. ఎలక్ట్రిక్ బైక్స్ అంటే పర్యావరణ పరిరక్షణ కోసమై వాడడం ఫస్ట్ స్టెప్. ఇది ఆ నుంచి ఎకనామికల్లో కూడా చాలా ఉపయోగం. పర్ కిలోమీటర్ 10 పైసా పడుతుంది. ఒక యూనిట్ కరెంట్ అనేది మీకు 40 కిలోమీటర్స్ పైన వస్తుంది. ప్లస్ మీకు ఎయిర్ పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, హీట్ పొల్యూషన్ ఉండదు. ఎకనామికల్. ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ యాంపియర్ కంపెనీ అనేది క్రాంప్టన్ అండ్ గ్రీవ్స్ కంపెనీ వాళ్ళకు మోటార్ సప్లై చేసే కంపెనీ, బేస్డ్ ఆన్ కోయంబత్తూర్. ఇప్పుడు మనము స్పీడ్ వెహికల్స్ సెగ్మెంట్స్కి వస్తే జీల్ అనేది ఇటీవలగా రిలీజ్ చేశారు. ఇది 55 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్స్ వరకు వస్తుంది. నుంచి ఛార్జింగ్ టైం 5 to 6 అవర్స్ ఉంటుంది. దీనికి డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. నుంచి సీటింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో ఎవరైనా ఏదైనా జాబ్ చేసే వాళ్ళకు ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. విత్ కాస్ట్ ఆఫ్ 10 రూపీస్. ఒక 60 కిలోమీటర్ రేంజ్ ఒక 10 రూపీస్ ఖర్చుతోటి ఇద్దరు వెళ్ళి రావచ్చు. అది సార్, దీనికి కూడా ఇద్దరు ఇచ్చారా? ఇద్దరు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. సార్, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యంలోకి వస్తుంది, కొంచెం అప్డేట్ అవుతున్నారు. చాలామంది అర్బన్ ఏరియాస్కి అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతో యూస్ఫుల్గా పని జరుగుతుంది. మరి లేడీస్కి మామూలు స్కూటీస్కి ఉన్నంత కంఫర్టబుల్ దీంట్లో ఉంటుందా? దీని అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా అసలు ఎలక్ట్రికల్ బైక్లో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటివి? అసలు ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా? ఇది లేడీస్కు, చిన్నపిల్లలకు చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కువ స్పీడ్ పోకుండా తక్కువ ఖర్చుతోటి పొల్యూషన్ లేకుండా వెళ్ళి రావచ్చు. సేఫ్టీ ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఇది టౌన్లో వరకు ఎక్కడికైనా తిరిగి రావచ్చు నిరభ్యంతరంగా, ఖర్చు ఉండదు. అది దీంట్లో 2 రకాల మోడ్స్ ఉంటాయి. స్పీడ్ మోడ్స్, స్లో మోడ్. స్లో మోడ్లో మ్యాక్సిమం 25 to 30 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్పీడ్ పోదు. స్పీడ్ మోడ్లో అప్ టు 55 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ హారన్ అనేది 2 వైపులా ఉంటుంది. మామూలు వెహికల్స్ ఒకవైపే హారన్ ఉంటుంది, దీంట్లో 2 వైపులా హారన్ ఉంటుందండి. అనొచ్చి ఏమైనా ఉంటే ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న సాచెట్ ఇచ్చారండి. అనొచ్చి మీకు సీట్ కింద కూడా స్పేస్ ఉంటుందండి, మీరు ఏమైనా పెట్టుకోవడానికి. కొత్త వెహికల్ వచ్చినప్పుడు దాంతో వెహికల్తో పాటు ఏమేమి వస్తాయి, అసలు వెహికల్తో పాటు ఫీచర్స్ ఏంటి, జీల్లోని మొత్తం ఫీచర్స్ ఇప్పుడు మనకు వెంకటేష్ గారు మొత్తం వివరిస్తారు. సార్, అసలు జీల్ మొత్తం అన్బాక్సింగ్ చెప్పండి సార్. అది ఎలా వస్తుంది? ఇప్పుడు కాస్ట్ మనం 68,000 అన్నారు. 68,000 పెట్టి కొన్నప్పుడు అసలు వాటితో పాటు ఏమేమి వస్తాయి, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ప్లస్ మనకి ఏమైనా యాక్సెసరీస్ కంపెనీ ఇస్తుంది? ఓకే, వాళ్ళు ఇచ్చేటువంటిది మామూలుగా అలాంగ్ విత్ ద వెహికల్తో మీకు ఏమొస్తుందంటే ఛార్జర్ ఒకటి ఇస్తారండి. చూపండి. వెహికల్తో పాటు అయితే మనకి ఇప్పుడు ఛార్జర్ ఇస్తారని చెప్తున్నారు. తర్వాత ఎక్స్టెన్షన్ కార్డు కూడా ఇస్తారు మీకు దీంతో పాటు. ఎక్స్టెన్షన్ కార్డు అంటే సార్ ఇది వచ్చేసి మీకు ఇదైతే ఛార్జర్ అంటున్నారు. ఇదైతే చూస్తే మనం మైక్ పిన్ లాగానే ఉంది, 3 హోల్డర్ లాగా. ఇది వచ్చేసి ఛార్జర్, బండితో పాటు వాళ్ళు ఇచ్చే ఛార్జర్. ఇది క్లారిటీగా చూసింది. ఛార్జర్లో అయితే మోడల్ నెంబర్ వచ్చేసి SSLC 500V66 అని ఉంది. ఇన్పుట్ వచ్చేసి ఆల్టర్నేట్ కరెంట్ వచ్చేసి 180 to 260 volts అనేది ఇచ్చారు. మరి అవుట్పుట్ వచ్చేసి 66.88 volts నుండి 75 ఆంగ్స్ట్రోమ్స్ లాగా ఇచ్చారు. లియాన్ బ్యాటరీ అయితే చెప్తున్నారు. మరి లిథియం అయాన్ బ్యాటరీ. ఇగో ఇక్కడ ఛార్జింగ్ అయితే రెడ్లో చూపిస్తుంది, ఛార్జింగ్ కంప్లీట్ అయితే గ్రీన్లో చూపిస్తుందని క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇదైతే QR కోడ్ మరి కంపెనీ వారు ఇచ్చింది. తర్వాత ఇది వారంటీ అంటే టెస్టెడ్ ఓకే అనేసి ఇక్కడ
ఓకే అనేది కూడా వాళ్ళు ఇచ్చేశారు. ఇది వచ్చేసి మోడల్ ఏ విధంగా చేయాలి, ఇది ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ అనే విధంగా ఇచ్చారు. ఇది హోమ్ అంటే ఛార్జర్ బాక్సు. టోటల్గా అయితే మనం ఫోన్ ఛార్జర్స్తో పోల్చుకుంటే చాలా పెద్దగా అయితే ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ కార్డు. మామూలుగా దీనికి ఎక్స్టెన్షన్ కార్డు ఇచ్చేసి ఈ కార్డును మామూలుగా మీరు మన పాయింట్ ఎక్కడైతే ఉంటుందో కరెంట్ పాయింట్, ఆ పాయింట్కు ప్లస్ మన ఛార్జర్కు కనెక్షన్ ఇచ్చేటువంటిది ఎక్స్టెన్షన్ కార్డు. ఎక్స్టెన్షన్ పాయింట్ అంటే ఇప్పుడు మనము ఇంట్లో కొంచెం లాంగ్లో ఉన్నా కూడా సరిపోవడానికి డైరెక్ట్గా మనం పెట్టుకోవడానికి లేదు కాబట్టి ఎక్స్టెన్షన్ కార్డ్ ద్వారా మామూలుగా మనం ఇంట్లో స్లాట్ ఉండేది కదా, ఎలక్ట్రికల్ సర్క్యూట్ షార్ట్, ఆ షార్ట్ నుండి దీన్ని డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయొచ్చు ఛార్జర్కి. ఇది కూడా ఛార్జర్లో కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ స్లాట్లో పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ NL అని, తర్వాత 10 ఆంగ్స్ట్రామ్స్ టు 250 వోల్ట్స్ అనేసి ఇలా ఇచ్చారు, క్లారిటీగా ఇచ్చారు. స్టైలిష్ మిర్రర్స్. తర్వాత మనకు జీల్లో స్టైలిష్ మిర్రర్స్ కూడా ఇచ్చారు. క్లాస్గా ఉన్నాయి మిర్రర్స్ కూడా, చూడండి ఒకసారి మీరు. ఇవ్వండి ఈ విధంగా వచ్చింది. తర్వాత ఇక్కడ మీకు వాళ్ళు మామూలుగా మీకు ఒక టూల్ కిట్ కూడా ఇచ్చారు దీంతో పాటు, బండితో పాటు. తర్వాత ఈ బైక్తో పాటు మనకైతే టూల్ కిట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. టూల్ కిట్లో అయితే స్క్రూ డ్రైవర్ కానీ స్పానర్స్ కూడా ఇచ్చారు. చాలా టైప్స్ ఇచ్చారు. అంటే ఎప్పుడైనా మనకు అర్జెంట్లో ఎప్పుడైనా చిన్న ఆపదగానైతే మనం ఏదైనా చేసుకోవడానికి కూడా, ఏదైనా ప్రాబ్లమ్స్కి అయితే మైనర్ ప్రాబ్లమ్స్ అయితే మనం చేసుకోవడానికి టూల్ కిట్ అయితే ఇచ్చారు. ఎలా ఉంటుందో బైకులు కూడా. ఇది కూడా యాంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ వారే కంపెనీతో పాటు బైక్తో పాటు ఇచ్చారు. తర్వాత ఇదిగోండి మనకు ఫస్ట్ ఎయిడ్, ఎప్పుడైనా చిన్న స్క్రాచ్ కింద పడి కానీ లేదంటే జారీ ఏదైనా జరిగినప్పుడు కూడా ఇదే యాంపియర్ వాళ్ళే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇగో బ్యాండేజెస్, అవి సిజర్స్, బ్లేడ్స్ అవి ఇచ్చినట్టుంది, స్టిక్కర్స్ ఇవి ఇచ్చారు. తర్వాత ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని మనకి ఇచ్చారు. ఇదిగోండి ఇన్స్పెక్టెడ్ బై వెళ్తాం అంటే ఇన్స్పెక్టెడ్ చేసిన వారు కానీ, డేట్ ఎప్పుడు చేశారు, మోడల్ జీలు, కలర్ కూడా చెప్పేస్తున్నారు, ఛార్జర్ నంబరు, కన్వర్టర్ ఐడి, కంట్రోలర్ నెంబర్ కానీ. తర్వాత మనం చూసుకోవాల్సినవి చెక్ ద యాక్సరీస్ లైక్ టూల్ కిట్, మాన్యువల్ బుక్స్, నెంబర్ ప్లేట్, ఛార్జర్ ఆర్ మిర్రర్, ఎనీ స్క్రాచెస్, ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి టెక్నీషియన్, దీన్ని ఎవరు చెక్ చేశారో కూడా వీళ్ళు క్లారిటీగా ఇచ్చారు, మెన్షన్ చేశారు. టెక్నీషియన్ ఏమొచ్చేసి సూర్యప్రకాష్ అని, చెక్కుడు కార్తీ అని, అప్రూవ్డ్ బై గణేష్ మెన్. అంటే దాదాపుగా టెస్ట్ డ్రైవ్ వచ్చేసి QC పాస్డ్, అంటే అన్ని టెస్టులు అయితే వాళ్ళు ముందే చేసేసి మనకైతే ఇస్తారు. దీంట్లో కీ కూడా అసలు ఎంతో అఫీషియల్గా ఉంది, కార్కి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సెన్సార్స్ కూడా, సెన్సార్స్ కానీ సెన్సార్ కీస్ కానీ, దీంట్లో కూడా మనకు యాంటీ థెఫ్ట్ కానీ అన్నీ బాగుంది. తర్వాత మనకు కంఫర్టబుల్గా, ఇది కూడా డిక్కీ కూడా కంఫర్టబుల్గా ఇచ్చారు, ప్లేస్ కూడా ఎక్కువనే ఉంది. ఇది మామూలుగా ఒకసారి మనం కీ వచ్చేసి ఆన్ చేసినట్లయితే మామూలుగా బండి ఆన్ అవుతుంది. అందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ కిలోమీటర్ డిస్ప్లే ఒకటి కనిపిస్తుంది మీకు. తర్వాత వోల్టేజ్ డిస్ప్లే, ఆ తర్వాత కిలోమీటర్స్ ఎంత రన్ అవుతుందో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. స్పీడ్ కూడా ఇండికేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది మీకు. మామూలుగా ఎన్ని కిలోమీటర్ల స్పీడ్లో పోతుందో బండి అది కూడా మనము డిస్ప్లేలోనే చూడొచ్చు. ఆ తర్వాత ఎన్ని కిలోమీటర్లు తిరిగింది కూడా మనం ఇక్కడే చూడవచ్చు. ఆ తర్వాత ఎంత వోల్టేజ్ ఉందో చూసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాటరీ లెవెల్ కూడా మనము దీంట్లో మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు జస్ట్ ముందుగా మనకు ఫ్రీగా మనకు చూసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ మనము బిఫోర్ మనం ఎక్కడికైనా ఎంత దూరం పోవాలా దాని గురించి మనం ఆలోచించుకొని మనం అకార్డింగ్ ప్లాన్గా పోవచ్చు అనమాట. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఇక్కడ మనకు డిస్ప్లే చేసి ఉంటుంది. సార్ దీనిలో అయితే ఇంకో స్పెషల్ ఫీచర్ అయితే ఉందన్నారు, అంటే గేర్ లాగా, మామూలుగా గేర్ వెహికల్ లాగా మ్యాక్సిమం స్పీడ్స్ కూడా పెట్టామన్నారు. లో స్పీడ్లో పెట్టుకున్నట్టయితే బండిని ఇప్పుడు లో స్పీడ్లో పోతుంది బండి. చూడండి డిస్ప్లే చూసుకోండి, డిస్ప్లేలో క్లారిటీగా కనపడుతుంది మనం అసలు హై స్పీడ్ వెళ్తున్నామా లో స్పీడ్ వెళ్తున్నామా అనేది. ఇక్కడ హెచ్ అయితే ఇక్కడ స్విచ్ దగ్గర HL అనేది ఉంది. హెచ్ దగ్గర వచ్చేసి హై స్పీడ్, మరి L దగ్గర వచ్చేసి లో స్పీడ్. హై స్పీడ్ వచ్చేసి చూడండి మనకు క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు మనము అంటే స్టాండర్డ్స్ ఉంచాం కాబట్టి 56 km/h అనేది చూపిస్తుంది క్లారిటీగా. సార్ ఒకసారి లో స్పీడ్ టెస్ట్ చేద్దామా? ఇప్పుడు లో స్పీడ్ అయితే చూద్దాం. అసలు ఆటోమేటిక్గా మనం రైస్ ఫుల్గా తిప్పినా కూడా అది 27, 14 తగ్గిపోతూ ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇది చూడండి లో స్పీడ్ దాదాపుగా 40 దాకా 40 వరకు పోతుంది లో స్పీడ్. అంటే మనం హై స్పీడ్ కావాలంటే హై స్పీడ్, మూమెంట్ని బట్టి కూడా మనం వెళ్ళడానికి ఉంది. ఎంత రైస్ తిప్పినా కూడా అది ఇంకా 40 దాటదు లో స్పీడ్లో పెట్టుకుంటే. హై స్పీడ్లో కూడా దాదాపు మనం చూసుకున్నాం 60 దాకా వస్తుంది.
అంటే స్పీడ్ మోడ్ కూడా మీరు అడ్జస్టబుల్ అనమాట. స్పీడ్ మోడ్ కూడాను అడ్జస్టబుల్, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు, హై కానీ లో కానీ అట్లా.